ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ, ఆనియన్ చట్నీ, ఆలు టమాటా కర్రీ. సో బ్రేక్ఫాస్ట్ అంటే 9 లోపే చేయాలి. బట్ నేను ఇప్పుడైతే 11:30 అయింది. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చర్చ్కి వెళ్ళి వచ్చేసరికి 9:20 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే పిల్లలకి హడావుడిగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఒకళ్ళైతే ఇడ్లీ తింటే ఒకళ్ళు దోశ తింటారు. అందుకే 2 రకాలు అయితే చేశాను ఈరోజు. పిల్లలకైతే ఇడ్లీ పెట్టాను, మా నాన్నగారికి పిల్లలకి ఇడ్లీ, నాకు మా హస్బెండ్కి దోశ అయితే చేశాను. ఇంకా వాళ్ళకి ప్యారలల్గా వాళ్ళు తినరు కదా, నేనే తినిపించాలి. ఇంకా వాళ్ళకి ప్యారలల్గా వంట చేస్తూ వాళ్ళకైతే తినిపించాను. వచ్చిన వెంటనే వాళ్ళకి స్నానాలు, బ్రష్లు అన్నీ చేయించేసి ఇంకా రాగిజావ ప్రిపేర్ చేశాను. రాగిజావ తాగించాను. ఇంకా ప్యారలల్గా ఇడ్లీ అండ్ ఆనియన్ చట్నీ అయితే చేసేసాను. ఇంకా ప్యారలల్గా వాళ్ళకి తినిపించేసరికి వెంటనే తినరు కదా, 1 అవర్ అయితే పట్టేసింది. సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిన తర్వాత నేను తింటున్నాను. ఇంక ఇప్పుడైతే 11:30 అయింది. ఇంకా 1 అవర్ అయితే ఇంకా లంచ్ టైం కూడా అయిపోతుంది. నాకు ఈరోజు అనేది కాదు, ఎప్పుడు ఇది నాకు కొత్త కాదు. బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఎప్పుడు కూడా లేట్గానే తింటాను. ఎందుకంటే నాకున్న పనులకి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను, కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలనే ఆ యొక్క థాట్ కూడా రాదు. పిల్లలు స్కూల్కి 8:30 లోపు వెళ్ళిపోతారు కాబట్టి 9:30 లోపు ఒక్కొక్కసారి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బట్ సాటర్డే సండేస్ అయితే అది కుదరదు. ఎందుకంటే వాళ్ళకి సెలవులు కాబట్టి ఆ టైంలో మార్నింగ్ లేచి నుంచి వాళ్ళ వెనకే పడాలి, వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నా కూడా వాళ్ళు ఇండివిజువల్గా తినే ఇది కూడా లేదు. నాకు ఒక్కటే డ్రీము, కొంతమంది ఏంటంటే మంచిగా బిల్డింగ్లు కట్టాలి, మంచి జాబ్ సంపాదించాలని అనుకుంటారు. బట్ నా డ్రీమ్ ఏంటంటే మా పిల్లలు వాళ్ళ ఓన్ హ్యాండ్తో తినాలి అండ్ వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్స్ వాళ్ళే చేయాలని. ఇది ఎప్పుడు నా జీవితంలో జరిగేది ఎప్పుడు జరగదు, జరగాలనే అనుకుంటున్నాను. పిల్లలు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనకి టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి మనం ఇంటి పనులు చేసుకోగలుగుతాము. బట్ ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు అలా అయితే లేరు. ఒకప్పుడైతే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో మా జడలు మేమే వేసుకొని, మా బాక్సులు మేమే కట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళము. మా తిండి మా చేతులతో మేము తినేవాళ్ళం. ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ అస్సలు అలా లేదు. మనం తినిపిస్తే కానీ తినరు. అందులో వాళ్ళకి మొబైల్లో లేకపోతే టీవీలో రైమ్స్ ఏదైనా పెడితే, వాళ్ళకి ఏదైనా కార్టూన్ ఛానల్ పెడితేనే తింటున్నారు, లేకపోతే అస్సలు తినరు. అప్పుడు అలాంటివి ఏమి ఉండేవి కాదు కాబట్టి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళ చేతులతో తినేవాళ్ళు. అదే ఆరోగ్యం. అందుకే అప్పుడున్న రోజులే మంచిది, ఇప్పుడున్న రోజులు అస్సలు బాగాలేవు. పిల్లల విషయంలోనైనా కుటుంబ విషయంలో ఏదైనా కూడా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ప్రతిదీ కూడా పేరెంట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మేమైతే మా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేది చాలా తక్కువ. మా చదువు మేమే చదువుకునే వాళ్ళం, మా వర్క్స్ మేమే చేసుకునే వాళ్ళం. మొత్తానికి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తే అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.